కాళేశ్వరం తెలంగాణలోని ప్రసిద్ధ గ్రామం. దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ క్లిప్ వల్ల ప్రముఖంగా నిలుస్తోంది. ఇక్కడ కాళేశ్వరం గురించి సమగ్ర వివరణ ఉంది. ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత. 1. క్షేత్ర నగరం. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం వల్ల కాళేశ్వరం ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం గోదావరి మరియు ప్రాణహిత నదుల సంగమం వద్ద ఉన్న శివాలయం. 2. త్రిలింగ క్షేత్రం. దక్షిణ భారతంలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది ముఖ్యంగా శివభక్తులు తరచూ సందర్శించే స్థలం. 3. పవిత్ర భౌగోళికత. ఈ నదుల సంగమాన్ని హిందూమతంలో శుభంగా భావిస్తారు. యాత్రికులు ఆధ్యాత్మిక పూజలు మరియు సాంస్కృతిక క్రతువుల కోసం ఇక్కడకు వస్తారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ క్లిప్. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ తెలంగాణలో నీటి కొరతను నివారించడంలో, వ్యవసాయ అభివృద్ధిని పెంచడంలో మరియు పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యాంశాలు. 1. ప్రయోజనం. గోదావరి నది నుండి నీటిని ఎత్తిపోతల ద్వారా తెలంగాణలోని పొలాలకు సరఫరా చేయడం. తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు మద్దతు అందించడం. 2. ప్రాంతం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టులలో ఒకటి. పలు జిల్లాలను కవర్ చేస్తూ 18 లక్షల ఎకరాలు 7.3 లక్షల హెక్టార్లు సాగునీటిని అందిస్తుంది. 3. సంకేతాలు. ప్రధాన భాగాలు. బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. పంపు కేంద్రాలు, రిజర్వాయర్లు, పైపులైన్ నెట్వర్క్. 4. సాంకేతికత. నీటిని పైకి లేపి ఉన్నత స్థలాలకు సరఫరా చేయడం కోసం ఆధునిక ఇంజనీరింగ్ను ఉపయోగించడం. పెద్ద ఎత్తున శక్తిని వినియోగించే పంపులతో నీటిని వివిధ భూభాగాలపైకి తరలించడం. సవాళ్లు. 1. నిర్మాణ సమస్యలు. మేడిగడ్డ బ్యారేజీలో ఇటీవల జరిగిన నష్టం ప్రాజెక్ట్ స్థిరత్వంపై ప్రశ్నలను రేకెత్తించింది. 2. ఆర్థిక అంశాలు. ప్రాజెక్ట్ అధిక ఖర్చులు మరియు ఆలస్యం వల్ల విమర్శలను ఎదుర్కొంటోంది. 3. పర్యావరణ అనుసరణ. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) వంటి సంస్థలు చట్టపరమైన మరియు పర్యావరణ సమస్యలను ప్రస్తావించాయి. ప్రాముఖ్యత. కాళేశ్వరం యొక్క ప్రాముఖ్యత 2 విధాలుగా ఉంది. 1. ఆధ్యాత్మిక కేంద్రంగా. భక్తులు మరియు పర్యాటకులకు ప్రశాంతతను అందించే పవిత్ర స్థలం. 2. అభివృద్ధి కేంద్రంగా. తెలంగాణలో నీటి అవసరాలను తీర్చడంలో మరియు ఆధునిక ఇంజనీరింగ్ ప్రతిభను ప్రతిబింబించడంలో క్లిప్ ప్రత్యేకమైంది. కాళేశ్వరం ఆధ్యాత్మికత మరియు అభివృద్ధి మధ్య సమన్వయాన్ని ప్రాతిపదికగా అందించే అరుదైన ప్రదేశం. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ క్లిప్ భారత్లోనే అతిపెద్ద మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలలో ఒకటి. ఇది త్రాగునీటి సమస్యలు, వ్యవసాయం అభివృద్ధి మరియు తెలంగాణలోని నీటి కొరత ప్రాంతాల అవసరాలను తీర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించిన వివరణాత్మక సమాచారం ఇక్కడ అందించబడింది. లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా అందించడం. ఇది సాగు నీటి సరఫరా, త్రాగునీటి అవసరాలు మరియు పారిశ్రామిక అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఉంది. ప్రధాన అంశాలు. 1. ప్రాజెక్ట్ విస్తీర్ణం మరియు పరిమాణం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టులలో ఒకటి. 18-25 లక్షల ఎకరాలు 7.3 లక్షల హెక్టార్లు సాగు భూమికి నీటిని అందిస్తుంది. హైదరాబాదు వంటి ప్రధాన పట్టణాలకు త్రాగునీటిని అందించి పారిశ్రామిక అవసరాలకు మద్దతు ఇస్తుంది. 2. సాంకేతికత మరియు ఇంజనీరింగ్. 7 దశలలో నీటిని ఎత్తిపోతల ద్వారా పై ప్రాంతాలకు చేరవేస్తుంది. మేడిగడ్డ, కాళేశ్వరం వద్ద గోదావరి నుంచి నీటిని ఎత్తి పంపిస్తుంది. నిర్మాణంలో భాగంగా 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం మరియు సుందిల్లా. రిజర్వాయర్లు మరియు బ్యాలెన్సింగ్ ట్యాంకులు. వందల కిలోమీటర్ల పొడవైన పైపు లైన్లు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంప్ హౌస్. 3. నీటి పంపిణీ. గోదావరి పరివాహక ప్రాంతాలను తెలంగాణలోని నీటి కొరత ప్రాంతాలకు కలుపుతుంది. హైదరాబాదు మరియు 60కి పైగా పట్టణాలకు త్రాగునీటిని సరఫరా చేస్తుంది. 4. ఆర్థిక ప్రాముఖ్యత. పొడి ప్రాంతాల్లో వ్యవసాయానికి జీవనాడిగా నిలుస్తుంది. పరిశ్రమలకు నిరంతర నీటి సరఫరా అందించడం ద్వారా అభివృద్ధికి దోహదం చేస్తుంది. భౌగోళిక ప్రాముఖ్యత. ప్రాజెక్ట్ కాళేశ్వరం తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదుల సంగమం వద్ద ప్రారంభమవుతుంది. గోదావరి నది భారతదేశంలో 2వ అతిపెద్ద నది. ఈ ప్రాజెక్టుకు ప్రధాన జలవనరుగా ఉంది. సవాళ్లు. 1. నిర్మాణ సమస్యలు. మేడిగడ్డ బ్యారేజీలో వచ్చిన నష్టం ప్రాజెక్ట్ భద్రతపై సందేహాలు కలిగించింది. కొన్ని భాగాలు నిర్వహణారహితంగా నిలిచాయి. 2. ఖర్చుల పెరుగుదల. మొదటగా 80,000 రూపాయలు కోట్లుగా అంచనా వేసిన ప్రాజెక్ట్ వ్యయం 1 లక్ష రూపాయలు కోట్లకు పైగా పెరిగింది. ఈ భారీ ఖర్చును విమర్శకులు ఆర్థికంగా న్యాయసమ్మతంగా లేనిదని పేర్కొన్నారు. 3. పర్యావరణ అంశాలు. ప్రారంభ దశల్లో పర్యావరణ అనుమతుల లేమిపై విమర్శలు వచ్చాయి.
భూసమాధానం మరియు స్థానికుల పునరావాసంపై సమస్యలు ఉన్నాయి. 4. ఆపరేటింగ్ ఖర్చులు. ప్రాజెక్టుకు అధిక విద్యుత్ అవసరం, ఇది నిర్వహణ వ్యయాలను పెంచుతుంది. ప్రాముఖ్యత. 1. వ్యవసాయ అభివృద్ధి. పొడి ప్రాంతాల్లో సాగుకు నీటిని అందించడం ద్వారా పంట ఉత్పత్తి మరియు రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. 2. త్రాగునీటి సరఫరా. హైదరాబాదు మరియు పరిసర ప్రాంతాలకు పరిశుభ్ర నీటిని అందిస్తుంది. 3. ఆర్థిక వృద్ధి. పరిశ్రమల అభివృద్ధికి నీటి సరఫరా ద్వారా మద్దతు ఇస్తుంది. 4. నీటి పునర్విభజన. రాష్ట్రంలోని నీటి ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి కొరత ప్రాంతాలకు నీటిని అందిస్తుంది. తీర్మానం. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ తెలంగాణ అభివృద్ధి కోసం మార్గదర్శకంగా నిలుస్తోంది. కానీ దీని దీర్ఘకాల ప్రయోజనాలు సాఫల్యం పొందడానికి నిర్మాణ, ఆర్థిక, పర్యావరణ సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. ఇది ఆధునిక ఇంజనీరింగ్ మరియు నీటివనరుల నిర్వహణ అవసరాన్ని ప్రతిబింబిస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ క్లెప్ తెలంగాణలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటి. ఇటీవల ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటోంది, ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ సంబంధిత సమస్యల కారణంగా. మేడిగడ్డ బ్యారేజీ నష్టం. అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజీ క్లిప్ యొక్క కీలక భాగం వద్ద నిర్మాణ సమస్యలు వెలుగుచూశాయి. బ్యారేజీపై ఉన్న సనక్కం బ్రిడ్జ్, రోడ్డు కంపుల్ వద్ద గణనీయమైన వంపు ఏర్పడింది. ఇది నిర్మాణ భద్రతపై తీవ్ర ఆందోళనలను కలిగించింది. ఎస్డీఆర్ పైపులు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, దీంతో సమస్య మరింత తీవ్రమైంది. ఆపరేషన్ స్థితి. ఈ నష్టాల తర్వాత జాతీయ ఆనకట్ట భద్రతా ప్రాధికారము ఎన్డీఎస్ఏ మేడిగడ్డ మరియు అన్నారం బ్యారేజీలను నిర్వహణరహితంగా ప్రకటించింది. ఈ నిర్ణయం కారణంగా ప్రాజెక్ట్ పునరుద్ధరణపై అనిశ్చితి ఏర్పడింది. రాష్ట్ర నీటిపారుదల అధికారులు ప్రాజెక్ట్ మొత్తం నీలాంటి గడ్డు పరిస్థితిలో ఉందని, సమీప భవిష్యత్తులో పునరుద్ధరణ సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. ఆర్థిక జీవనశీలతపై ఆందోళనలు. ప్రాజెక్ట్ ఆర్థిక సుస్థిరతపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ ఒక నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టును ఆర్థికంగా అజీవనశీలమైనది అని పేర్కొంది. ప్రాజెక్ట్ ఖర్చులు గణనీయంగా పెరగడం దీర్ఘకాలిక ప్రయోజనాలను సవాలు చేస్తోంది. పర్యావరణ అనుసరణ సమస్యలు. అక్టోబర్ 2020లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ పర్యావరణ అనుసరణ సమస్యలను ప్రస్తావించింది. ప్రాజెక్ట్ చట్టపరమైన పర్యావరణ నిబంధనలను పాటించకుండా నిర్మించబడిందని వెల్లడించింది. ఎన్జీటీ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి నిర్మాణం తర్వాత మంజూరు చేయబడింది, ఇది చట్టాల ఉల్లంఘనగా భావించబడింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ భవిష్యత్తు. కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రస్తుతం నిర్ణయాత్మక సంక్షోభంలో ఉంది. నిర్మాణ భద్రత, ఆర్థిక జీవనశీలత మరియు పర్యావరణ అనుసరణపై ప్రధాన ఆందోళనలు ప్రాజెక్ట్ పురోగతిని అడ్డుకుంటున్నాయి. మూసకడేరు. ఈ సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రధాన ప్రయోజనాలను అందించడం సవాలుగా మారవచ్చు.